హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. ఏం లేదండి, ఈ రోజు పోతరాజులదైతే సామాన్ పూజ అంట. నేనైతే చూడడం ఫస్ట్ టైం. జై మాతాజీ పోతరాజు టీం అంట. నేనైతే ఈ రోజు నన్నైతే ఇన్వైట్ చేసిరండి. నేను చూసిన చాలా అంటే చాలా బాగుంది. నేను ఫుల్ వీడియో కూడా పెడతా. 9 years నుంచి చేస్తున్నాను. ప్రజలందరికీ నా తరపున హృదయపూర్వక వందనాలు. ఈ సంవత్సరం మా తరపు నుండి యూట్యూబర్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వేషధారణ ఎప్పుడు చేస్తున్నారు అమ్మవారికి మొదటిగా వచ్చేసి గోల్కొండ 6వ తారీఖు మన పూజ. మీ టీం వాళ్ళదైతే నాకు హ్యాపీ ఉంది. నాకైతే ఇన్వైట్ చేసినందుకు. కేక వేటిండు మీసాల మీద నిమ్మకాయ వేటిండు ఇక్కడ ఇదైతే పోచమ్మ టెంపుల్ అండి. ఇక్కడ పోతరాజులు ఎవరంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారంట. అయితే నాకైతే ఈసారి యూట్యూబ్ ఉంది కదా, నాకు ఈ ఛాన్స్ అయితే వచ్చింది. పిల్లలు తీసుకోండి ఆంటీ అంటే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ చేసినాను. బాగుందండి, పూజ అయితే చాలా బాగుంది. అంటే వాళ్ళు ఏవైతే వేసుకునే ఆభరణాలు ఉంటాయో అదే సామాన్లు. అంటే ఈ సామాన్లు అన్నిటి అంటే మీ దగ్గర మీకు ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వాళ్ళ గురువు మొత్తం ఎవరికి వాళ్ళు మొత్తం 16 మంది పిల్లలు. ఆ 16 మంది సామాన్లు ఇవన్నీ వాళ్ళ ఆభరణాలు, ఈరగోలలు, గవ్వల దర్శనాలు ఇవన్నిటికీ గుమ్మడికాయ కొట్టి ఇంకా వాళ్ళ ప్రాసెస్లో ఆయన గురువు అనేది శాంతి పూజ చేశారు. ఇప్పుడు ఈ శాంతి చేసిన తర్వాతనే పిల్లలందరూ వేసుకొని పోతరాజులు అవుతారు కదా, ఎవరికి ఏ ఆటంకం రావద్దు అని ఆయనకు శాంతి చేయడం అంట. ఇదంతా పూజ అయితే బాగుంది. మొత్తం చూడండి మీరు కూడా.
మా వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ పటం వేసి అవన్నీ ఆభరణాలన్నీ ఆ పటంలో పేర్చి మంచిగా ఊదు పొగ వేయడము, నిమ్మకాయలు, గుమ్మడికాయ కొట్టడం, కొబ్బరికాయ అంతా ఇంకా ఎల్లమ్మ పండుగకు మనం పటం వేసి ఎట్లయితే చేస్తామో అదే ఉందండి. ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ టైం అయితే నేను బోనాలు, శివసత్తులు ఇవన్నీ నేను చేసిన. నా వీడియోలో అయితే మాత్రం ఈ సామాన్ల పూజ ఇదే ఫస్ట్ టైము. కానీ నాకైతే నచ్చిందండి. మీకు కూడా ఎవరికైనా నచ్చితే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. వీళ్ళంతా మా బాబు ఫ్రెండ్స్ అండి. ఇక్కడ ఈ టెంపుల్ కూడా ఎక్కడంటే గాంధీనగర్, ఇక్కడ చింతల్ గాంధీనగర్ టెంపుల్, ఇక్కడ పోచమ్మ తల్లి ఆ గుడి లోపల ఇదంతా చేసారు. ప్రతి సంవత్సరము ఇట్లా చేస్తారంట పోతరాజు. అప్పుడు స్టార్టింగ్లో అయితే వాళ్ళు డైరెక్ట్ వేసుకున్నారంట. ఈ 3 ఏండ్ల నుండి అయితే మాత్రము ఈ సామాన్ల పూజ వాళ్ళ గురువు అనేది చేపిస్తున్నారంట. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు గోల్కొండల 6 తారీఖు ఉన్నాయి కదా బోనాలు, ఆ రోజు వేసుకోవడానికి వీళ్ళు ఇన్ని రోజుల ముందు ఈ పూజ అయితే చేసుకుంటున్నారు. మళ్ళీ నేను 6 తారీఖు కూడా నేను ఆ వ్లాగ్ కూడా తీస్తానండి. అందరు చూడండి. కుదిరితే నేనైతే వాళ్ళు ఎప్పుడైతే మార్నింగ్ నుండి వాళ్ళు మేకప్ వేసుకుంటారు కదా పోతరాజు అనేది వాళ్ళది మొత్తం స్టార్ట్ అవుతుంటుంది కదా, అప్పటి నుండి అయితే నేను లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నా. నేను ఒకవేళ లైవ్ పెడితే కూడా మీకు నేను చెప్తాను. ముందు రోజు పెట్టేది ఉంటే అందరు లైవ్లోకి కూడా రండి. ఒకవేళ నేను ఫుల్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా తీస్తాను. అందరైతే ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. గోల్కొండ బోనాలు
ఒక 5 minutes వస్తే వెళ్ళిపోదాం అందరం. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. ఏం లేదండి, ఈ రోజు పోతరాజులది అయితే సామాన్ పూజ అంట. నేనైతే చూడడం ఫస్ట్ టైము. ఇదిగోండి మా బాబు, వీళ్ళంతా టీము అంటే 15 మంది అంట. జై మాతాజీ పోతరాజు టీం అవిది, జై మాతాజీ పోతరాజు టీం అంట. నేనైతే ఈ రోజు నన్నైతే ఇన్వైట్ చేసిరండి. నేను చూసిన చాలా అంటే చాలా బాగుంది. ఏంటి ప్రాసెస్, అసలు స్టార్టింగ్ నుండి వీళ్ళు ఏం చేస్తారు, ఎన్ని ఇయర్స్ నుండి వేస్తున్నారు ఏంటని వీళ్ళనైతే నేను ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి నాన్న, ఎప్పటి నుండి మీది అసలు? నేను ఒక 9 years నుంచి, ఇది 9th year, 9 years నుంచి చేస్తున్నాను. 2016 నుంచి. ఓకే, మీరు? మొదటిగా తెలంగాణ ప్రజలందరికీ నా తరపున హృదయపూర్వక వందనాలు. మరియు ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమైందని మీ అందరికీ తెలిసిందే. కాకపోతే మొదటి ఆదివారం రోజు 6వ తారీఖు రోజు మా టీం తరపున గోల్కొండలో 16 మంది పోతరాజులందరూ కలిసి అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలో మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి మన పోతరాజులు మనకు తెలిసిందే. కాకపోతే ఈ సంవత్సరం మా తరపు నుండి యూట్యూబర్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత 3 సంవత్సరాలకు వెళ్ళి నేను వీళ్ళ గురువులో ఉన్నాను. ప్లస్ ఇది కాకుండా ప్రతి సంవత్సరం వీళ్ళతో పాటు పటం వేపించి గోల్కొండ ప్రోగ్రాం చేసుకొని మా బస్తీలలో ఎంతో అంగరంగ వైభవంగా బోనాల పండుగకి మేము ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు అయితే ఆల్రెడీ నిన్న గోల్కొండలో అయింది కదా. ఓకే, మరి ఇప్పుడు మీరు చేసిరు కదా, ఈ రోజు చేసిరు. మరి ఎప్పుడు మరి మీ పోతరాజు మీరు ఇప్పుడు వేషధారణ ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నారు అమ్మవారికి? అమ్మవారికి మొదటిగా వచ్చేసి గోల్కొండ 6వ తారీఖు, జూన్ 6వ తారీఖు నజర్ బోనం రోజు. ఓకే, 2వ వారం నజర్ బోనం రోజు. నజర్ బోనం రోజు అమ్మవారికి మేము తొట్టెలు సమర్పిస్తాం. మరి ఇన్ని ఇయర్స్ నుండి వేస్తున్నారు కదా నాన్న, మీకు ఎట్లా ఉంది అసలు వాతావరణం? బాగుందా? చాలా బాగుందా? ఇప్పుడు మరి ఇప్పటి నుండి అంటే అంటారు కదా, అంటే ఈ వేషం వేసినప్పటి నుండి మామూలుగా అసలు డ్రింక్ కానీ అట్లాంటి నాన్ వెజెస్ అట్లాంటి ఏం తినకుండా, ఇప్పుడు ఈ పూజ అయితే మీరు ఈ రోజు చేసుకున్నారు కదా, ఏం తినకుండా అట్లే ఉంటారు అప్పటి వరకు? నిష్టగా ఉంటాము. నిష్టగా. మా తాగుడు అదంతా మేము వేషంలో కూడా మేము తాగం. అసలు టీమ్ లో ఎవరు తాగదు. అంటే ప్రతి ఒక్క పోతరాజు ఆ రోజు ఏదో తీసుకొని అని చెప్పి అని అంటారు కదా, అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? లేకపోతే అసలు మంద అనేది మా దాంట్లో ఉండదు. వేషం వేసి మొత్తం తీసే వరకు మాకు అసలు ఏం ముట్టం. నేను కూడా ఈ రోజు అయితే సామాన్ పూజ అని అంటే ఫస్ట్ టైం. లాస్ట్ టైం నేను గోల్కొండ నేను అవన్నీ కవర్ చేసినాను. డైరెక్ట్ నేనైతే బోనాలు అవి ఇవన్నీ తీసిన. లాస్ట్ టైం తల్వార్ శివ ఉన్నాడు కదా, ఆయనది ఇంటర్వ్యూ తీసుకొని ఆయనదని అన్ని చేసినాను. బల్కంపేటలో తీసుకున్నాను నేను. మళ్ళీ మిగతాది ఏంటంటే గోల్కొండలో తీసుకున్నాను, వీళ్ళది మీ పోతరాజులది, శివసత్తులది అవన్నీ. ఇప్పుడు నేనైతే సామాన్ పూజ మీ టీం వాళ్ళదైతే నాకు హ్యాపీ ఉంది. నాకైతే ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా అమ్మవారి కృప వల్ల అయితే నేను ఇక్కడికైతే వచ్చినాను. ఓకే నాన్న, అందరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా థ్యాంక్స్. ఓకే అండి, నవీన్ అందరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. మేము పెట్టిన వీడియో అందరు మీరు కూడా రీచ్ చేసుకుంటారు. ఓకేనా? ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు మళ్ళీ పోతరాజు ఉన్నదో ఆ రోజు అయితే మనం లైవ్ పెడదాము. మీ స్టార్టింగ్ మేకప్ నుండి నేనైతే లైవ్ పెట్టి అయితే చూపిస్తా. ఇప్పుడు మీరు వేసేది ఇప్పుడు పండగ అంటే సికింద్రాబాద్ లో నెక్స్ట్ వీక్ మీరు మా ఇక్కడ 13th కి ఇక్కడ మీరు అప్పుడు కూడా ఇస్తున్నారంట కదా. 6th, 13th, 20, 21st, 22nd, 6th కే ఇంకా మేము కలిసేది, ఎందుకంటే ఇంకా పండగ కదా ఇంట్లో. ఓకేనా, నాకు చాలా హ్యాపీ ఉంది. ఓకే, చాలా బాగా అయింది పూజ కూడా. ఓకేనా, అందరికి మీకు వీడియో కావాలంటే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.